హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం 10th క్లాస్ స్పర్శ్ టెక్స్ట్ బుక్లో నుంచి పద్యభాగ్ థర్డ్ లెసన్ మనుష్యత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 13లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్ విత్ కవి परिचय. मैथिली शरण गुप्त 1886 में झांसी के करीब छीरगांव में जन्मे मैथिली शरण गुप्त अपने जीवन काल में ही राष्ट्रकवि के रूप से विख्यात हुई. 1886లో ఝాన్సీకి దగ్గరలో ఉన్న చీర్గావ్లో పుట్టిన మైథిలి శరణ్ గుప్త్ చాలా తక్కువ కాలంలోనే ఆయన రచనల ద్వారా ప్రతి ఒక్క భారతీయుడిని పేట్రియాటిజం వైపు తిప్పుతూ ఒక రాష్ట్రకవిగా గొప్ప పేరు పొందారు. ఇన్కి శిక్షా దీక్ష ఘర్ పర్ హీ హుయి. సో ఈయన బేసిక్ ఎడ్యుకేషన్ అంతా కూడా మ్యాక్సిమం ఇంటి దగ్గరే అయిపోయిందనమాట. అంటే వాళ్ళ ఫాదర్ రామ్ చరణ్ దాస్ ఒక గొప్ప కవి. తన ప్రేరణతో ఈయన కూడా ఇంట్లోనే మ్యాక్సిమం తన ఎడ్యుకేషన్ అంతా, అలాగే ఆ డిసిప్లినరీ, ఆ పోయిటరీ యొక్క క్రియేటివిటీ ఇవన్నీ కూడా ఆయన ఇంట్లోనే నేర్చుకున్నారనమాట. संस्कृत, बंगाल, मराठी और अंग्रेजी पर इनका सम्मान अधिकार था. సో సాంస్క్రిట్, బెంగాల్, మరాఠీ అలాగే ఇంగ్లీష్ వీటి మీద ఈయనకి చాలా పట్టు ఉందన్నమాట. అంటే బాగా ఈ లాంగ్వేజెస్ అన్నీ ఆయనకి తెలుసు. గుప్తజీ రామ్ భక్త్ కవి హే. సో మైథిలి శరణ్ గుప్త్ రాముడి యొక్క భక్తుడు. రామ్ కా కీర్తి గాన్ ఇన్కి చిర సంచిత్ అభిలాష రహీ. సో ఈయన తన రైటింగ్స్ రాసేంత వరకు, ఆయన చనిపోయినంత వరకు కూడా రాముడి మీద తనకున్న భక్తిని ఎన్నో కవితల ద్వారా ఆయన వ్యక్తం చేశారు. इन्होंने भारतीय जीवन को समग्रता में समझाने और प्रस्तुत करने का भी प्रयास किया. సో ఈయన తన రైటింగ్స్ ద్వారా మన ఇండియన్ కల్చర్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా తెలియచేయడానికి ఎంతో కృషి చేశారు. गुप्त जी की कविता की भाषा विशुद्ध खड़ी बोली है. సో ఈయన తన రైటింగ్ స్క్రిప్ట్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే కడి బోలీలో ఉంటుందన్నమాట. కడి బోలీ అనేది ప్రజెంట్ మన హిందీ లాంగ్వేజ్కి ఒక ఫామ్. ఇందులో ఎక్కువగా సాంస్క్రిట్ వర్డ్స్ అనేవి యూజ్ చేసేవారు. మెయిన్గా పశ్చిమి రాజస్థానీ, పశ్చిమి పంజాబ్ అలాంటి ప్లేసెస్లో కడి బోలీ అనేది నేటివ్ లాంగ్వేజ్గా ఉంటుంది. కడి బోలీ లాంగ్వేజ్కి అదర్ నేమ్ కౌరవి. అమీర్ ఖుస్రో, హరియోద్, మైథిలి శరణ్ గుప్త్ వీళ్ళ రైటింగ్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద స్క్రిప్ట్ కడి బోలీ. భాషా పర్ సంస్కృతి కా ప్రభావ్ హే. సో ఈయన తన రైటింగ్స్ మీద సాంస్క్రిట్ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండేది. काव्य की कथावस्तु भारतीय इतिहास के ऐसे अंश से ली गई है जो भारत के अतीत का स्वर्ण चित्र पाठक के सामने उपस्थित करते हैं. సో ఈయన ప్రతి ఒక్క స్టోరీని ఎంత అద్భుతంగా చెప్తారు అంటే మన ఇండియన్ హిస్టరీలో నుంచి తీసుకున్న ప్రతి ఒక్క పాయింట్ని కూడా ఎంతో వివరంగా అండ్ గోల్డెన్ ఎరా ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్ని తన రైటింగ్స్ ద్వారా మనకి ఎన్నోసార్లు పరిచయం చేశారు. గుప్తజీకి ప్రముఖ కృతియాం హే సాకేత్, యశోధరా, జయత్రధ్వజ్. సో గుప్తజీ రాసిన వాటిల్లో మోస్ట్ ఫేమస్ ఏంటి అంటే సాకేత్, యశోధర, జయత్రధ్వజ్. మిగిలినవి చాలా కూడా ఉన్నాయన్నమాట. गुप्त जी के पिता सेठ रामचरण दास भी कवि थे और उनके छोटे भाई सियाराम शरण गुप्त भी प्रसिद्ध कवि है. సో గుప్తజీ వాళ్ళ ఫాదర్ రామ్ చరణ్ దాస్, అలాగే ఆయన యంగర్ బ్రదర్ అయిన సియారామ్ శరణ్ దాస్ కూడా మంచి కవులు అనమాట. इनका निधन 1964 में हुई. ఈయన 1964లో చనిపోయారు. సో దిస్ ఈజ్ యువర్ కవి పరిచయ్. అండ్ నెక్స్ట్ పేజ్లో మీకు పార్ట్ ప్రవేశ్ ఉంది. అంటే ఇంట్రొడక్షన్ టు దిస్ లెసన్ మనుష్యత. మనుష్యత మీన్స్ హ్యుమానిటీ, ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన మినిమం క్వాలిటీ. प्रकृति के अन्य प्राणियों की तुलना में मनुष्य में चेतना शक्ति की प्रबलता होती ही है. సో ఈ ప్రకృతిలో ఉన్న ఎన్నో ప్రాణులు, అన్ని ప్రాణుల కంటే మన మనుషులకి ఆలోచించే శక్తి అనేది ఉంటుందన్నమాట, ఎక్కువగా ఉంటుంది. वह अपने ही नहीं औरों के
हिताहित का भी ख्याल रखने में, औरों के लिए भी कुछ कर सकने में సమర్థ होते हैं. అతను తన కోసమే కాకుండా తన వారి కోసం కూడా ఆలోచిస్తూ ఉంటాడు అండ్ అందులో సక్సెస్ అవుతూ ఉంటాడనమాట. పశు चरागाह में जाते हैं, अपने अपने हिस्से का चर आते हैं, पर मनुष्य ऐसे नहीं करता. పశువులన్నీ కూడా పచ్చిక బయళ్ళు మీన్స్ గ్రాస్ ల్యాండ్స్, ఎక్కడైతే పచ్చగా గ్రాస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి అవి ఏమైతే తినాలనుకుంటున్నాయో ఆ గడ్డిని మేసేసి వస్తాయన్నమాట. కానీ మనుషులు అలా కాదు. वह जो कमाते हैं, जो भी कुछ उत्पादित करते हैं, वह औरों के लिए भी करता है और औरों के सहयोग से करता है. కానీ మనుషులు అలా కాదనమాట. వాళ్ళు ఏదైతే సంపాదిస్తారో, ఏవైతే తయారు చేస్తారో ఇవన్నీ కూడా తనతో పాటు తన వాళ్ళ కోసం, తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం చేస్తూ ఉంటాడు. प्रस्तुत पाठ का कवि अपनों के लिए जीने मरने वालों को मनुष्य तो मानता है, लेकिन यह मानने को तैयार नहीं है कि ऐसे मनुष्य में मनुष्यता के पूरे पूरे लक्षण भी है. సో ప్రజెంట్ లెసన్ ద్వారా కవి మనకేమని చెప్పాలనుకుంటున్నారంటే, ఎవరైతే తన వారి కోసం కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా పాటుపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళే నిజమైన మనుషులు. అండ్ అట్ ద సేమ్ టైం కవి ఏం చెప్తున్నారంటే, అందరూ అలాగే ఉంటారు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పను అని అంటున్నారనమాట. వహాతో ఉన్ మనుష్యోం को ही मानेगा जिनमें अपने औरों अपनों के हित चिंतन से कहीं पहले और సర్వోపరి దూసరోं का హిత్ చింతన్ హో. సో మనం మన కోసమే కాకుండా మన వాళ్ళ కోసం, అలాగే మన సొసైటీలో చుట్టూ జరుగుతున్న వాటి మీద కూడా మనం స్పందించాలి అండ్ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలా చూడాలి. ఎవరికైతే అలాంటి క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళే నిజమైన మనుషులు. उनमें वे गुण हो जिनके कारण कोई मनुष्य इस मृत्युलोक से गमन का जाने के बावजूद युगों तक औरों की यादों में भी बना रह पाता है. సో ఎవరైతే స్వార్థంగా నాది నా కుటుంబం అనకుండా వసుదైక కుటుంబం అంటే అందరూ నా వాళ్ళే అని ఆలోచిస్తారో అలాంటి వాళ్ళు ఎన్ని యుగాలైనా సరే మన మనసుల్లో నిలిచిపోతారనమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇలా ఎంతోమంది మనకి ఇప్పటికీ కూడా గుర్తుండిపోయారనమాట. సో వాళ్ళు వాళ్ళ కోసం కాదు, తన ప్రజల కోసం, తన వాళ్ళ కోసం కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కూడా. ఉన్కి మృత్యు బి సుమృత్యు హో జాతీ హే. ప్రతి ఒక్కరు చచ్చిపోతారు, ప్రతి ఒక్కరికి ఆ పీరియడ్ వస్తుంది. కానీ కొంతమంది మరణించినా సరే బ్రతికుంటారు చూసారా, అలాంటి వాళ్ళలాగా మనం మిగిలిపోవాలి అని కవి చెప్తున్నారు. క్యా హే వే గుణ్. సో అలా నిలిచిపోవాలంటే ఒక మనిషికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో కూడా ఈ పోయిటరీ ద్వారా కవి మనకి చెప్తున్నారు. మనుష్యత మీన్స్ హ్యుమానిటీ. విచార్లోకి మృత్యు హో నా మృత్యు సే డరో కభీ. సో మనమందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలంట. ఏంటది? ప్రతి ప్రాణి కూడా ఈ భూమి మీద ఏదైతే పుడుతుందో అది ఖచ్చితంగా ఒకరోజు చనిపోతుంది. మరో పరంతు యో మరోకి యాద్ జో కరే సబీ. కానీ మనం ఎలాగా ఉండాలి అంటే ఆ మరణం తర్వాత కూడా ప్రతి ఒక్కరూ మనల్ని గుర్తుపెట్టుకునేలాగా ఉండాలి. హుయి నా యో సుమృత్యుతో వృథా మరే వృథా జీయే. అలా గుర్తుపెట్టుకునేలాగా మన చావు లేకపోతే మనం బ్రతికున్నా చనిపోయినా ఎలాంటి తేడా అనేది ఉండదు. మరా నహీ వహీ కి జో జియా నా ఆప్కే లియే. సో మన కోసం ఎవరైతే పాటుపడతారో అలాంటి వాళ్ళు చనిపోయినా సరే మన మనసులో ఎప్పుడు బ్రతికే ఉంటారు. వహీ పశు ప్రవృత్తి హే కి ఆప్ హీ చరే. మనిషి పశువులాగా తన కోసం తాను బ్రతకకూడదు. వహీ మనుష్య హే కి జో మనుష్య కే లియే మరే. ఎవరైతే సాటి మనిషి కోసం జీవిస్తూ ఉంటారో అతనే నిజమైన మనిషి. ఉసి ఉదార్ కి కథ సరస్వతి బకాతి.
అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఆ సరస్వతీదేవే స్వయంగా ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తుంది. ఉసి ఉధార్ సే ధర కృతార్థ భావ్ మాన్తి. అలాంటి గొప్ప గొప్ప వారు పుట్టినందుకు ఈ భూమి తనను తాను చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఉసి ఉధార్కి సదా సజీవ్ కీర్తి కూజతి. అలాంటి గొప్పవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కీర్తిని ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఆ కీర్తి ప్రతి ఒక్కరికి వినిపిస్తూనే ఉంటుంది. తదా ఉసి ఉధార్కో సమస్త సృష్టి పూజితి. అలా ఒకరి కోసం ఎవరైతే జీవిస్తూ ఉంటారో ఈ సృష్టి మొత్తం కూడా అలాంటి వారిని పూజిస్తూనే ఉంటుంది. అఖండ్ ఆత్మా భావ్ జో అసీమ విశ్వమే భరే. అలాంటి అద్భుతమైన ఒక ఆత్మ భావన ఏదైతే మనది అనే మనవారు అనే భావన ఉంటుందో అది ఈ విశ్వమంతా కూడా నిండిపోతుంది. వహీ మనుష్య హే కి జో మనుష్యకే లియే మరే. సో అలాంటి వ్యక్తే నిజమైన మనిషి, ఎవరైతే తన వారి కోసం పాటుపడుతూ ఉంటాడో. శుద్ధార్థ్ రంతిదేవ్ నే దియా కరస్య తాలబి. సో రంతిదేవ్ అనే ఒక కింగ్ ఉండేవారు. ఈ స్టోరీ మనకి భాగవతంలో ఉంటుంది. రంతిదేవ్ ఒక కింగ్డమ్కి రాజు. ఆయన తన ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి రాజ్యభారాన్ని మొత్తం తన బిడ్డగా చెప్పేసి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయారు. ఈయన కంటిన్యూస్గా 48 days ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తూ ఉండేవారనమాట. 49th day కొద్దిగా అన్నం వండుకొని ఆ ఒక్కరోజు మాత్రమే తను ఆ ఫుడ్ తినేవారు. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా 48 days తపస్సు చేసేవారనమాట. అయితే ఈయన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఫస్ట్ ఒక వృద్ధుడి రూపంలో వెళ్తాడు. అంటే ముసలివాడి రూపంలో వెళ్తే అతను తన దగ్గర ఉన్న ఫుడ్లో కొద్దిగా షేర్ అతనికి ఇచ్చేస్తాడు. అతను తినేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇద్దరి పేదవాళ్ళలాగా వెళ్తారు. ఆ ఇద్దరికి కూడా తన దగ్గర ఉన్న ఫుడ్ని కొద్ది కొద్దిగా పెట్టేస్తాడు. వాళ్ళు కూడా తినేసి వెళ్ళిపోతారు. ఆ తరువాత ఒకే ఒక్క గుప్పెడు అంటే చేతిలో ఉండి ఒక ముద్దంతే అన్నం ఉంటుంది. అదే టైంలో ఒక కుక్క అక్కడికి వస్తుంది. దానికి ఆకలిస్తుందని ఆ చేతిలో ఉన్న పిడికిడు అన్నాన్ని కూడా ఆ కుక్కకి పెట్టేస్తాడనమాట. ఇంకా ఆ డే కంప్లీట్ అయిపోతుంది. తన నియమం ప్రకారం 48 days తపస్సు చేసుకోవాలి, ఓన్లీ 1 day తినాలి. సో ఎప్పుడైతే 49th day కూడా కంప్లీట్ అయిపోయిందో ఆయన మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడనమాట. అలాంటి వ్యక్తి యొక్క సహనాన్ని పరీక్షించిన ఆ దేవుడు అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. సో ఒక మనిషి ఆకలితో ఉన్నా, ఒక జీవి ఆకలితో ఉన్నా సరే మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో అనేది వెరీ ఇంపార్టెంట్ అని మనకి ఈ స్టోరీ ద్వారా తెలుస్తుంది. తదా దదీచీనే దియా పరార్ధ్ అస్థి జల్బి. సో దదీచి మహర్షి అనేది కూడా మనకి భాగవతంలో వచ్చే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నమాట. వృత్తాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి శ్రీ మహావిష్ణువు దగ్గరికి దేవతలందరూ వెళ్తారు. దదీచి మహాముని యొక్క బోన్స్తో తయారు చేసిన అప్పుడు దదీచి మహాముని తన శరీరాన్ని దేవతలకి వదిలేసి విష్ణువులో ఐక్యమైపోతారు. అంత పవిత్రమైన బ్రాహ్మణుడి శరీరాన్ని తగలబెట్టడం, పూడ్చడం చేయకూడదు కాబట్టి దేవతలందరూ ఆవుని వచ్చి దదీచి మహాముని శరీరంలో నుంచి ఫ్లెష్ బోన్స్ వేరయ్యేదాకా నాకమని చెప్తారనమాట. ఆ టైంలో ఆవుల యొక్క నాలుక వజ్రంలాగా పనిచేస్తుందన్నమాట. అవి అలాగే ఆయన శరీరాన్ని నాకడం వల్ల కేవలం బోన్స్ మాత్రమే మిగిలేంతవరకు నాకే. ఆ తర్వాత ఆ బోన్స్తో దేవతలకి వజ్రాయుధం చేసిచ్చాడు విశ్వకర్మ. ఆ వజ్రాయుధంతో వృత్తాసుడు అనే రాక్షసుడిని చంపారు దేవతలందరూ కలిసి. సో ఈ విధంగా లోక కళ్యాణం కోసం తన శరీరంని వదిలేసి బోన్స్ని ఆయుధాన్ని తయారు చేయడానికి అర్పించేశారు దదీచి మహాముని. ఉషినర్ క్షితీష్ నే స్వమాంస ధాన్ బి కియా. సో ఉషినర్ రాజా సిబి చక్రవర్తి, ఈ స్టోరీ కూడా మనకి భాగవతంలో నుంచి వస్తుంది. అయితే సిబి చక్రవర్తి చాలా గొప్ప రాజు అన్నమాట. ఎవ్వరు ఏదడిగినా లేదు అనకుండా దానం చేసే గొప్ప రాజు. ఒకసారి ఇంద్రుడు ఈ రాజుని పరీక్షించాలనుకుంటాడనమాట. అయితే ఇంద్రుడు ఒక డేగ రూపంలో వస్తాడు. వాయుదేవుడేమో పావురంలాగా మారుతాడనమాట. ఈ పావురాన్ని ఆ ఈగల్ అనేది హంట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ పావురం వెళ్ళి సిబి చక్రవర్తి యొక్క అంతఃపురంలో దాక్కుంటుంది. రాజు చూసి ఏమైంది అని అడిగితే నాకు
ప్రాణభయం ఉంది, ఆ డేగ నన్ను వెంటాడుతుంది, నన్ను కాపాడు అని అడుగుతుంది పావురం. నీ ప్రాణానికి నేను అడ్డుగా ఉంటాను, నీకేం కాదు అని రాజు మాట ఇస్తాడనమాట. ఇంతలోకి డేగ వస్తుంది. అయితే డేగ వచ్చి, నాకు ఈరోజు ఆహారం అదే రాజా, ఇది ప్రకృతి ధర్మం, నువ్వు నా ఆహారాన్ని ఎలా తీసేసుకుంటావు అని అడుగుతాడు. ఆ ఆహారానికి బదులుగా నీకు వేరే ఏదైనా ఇస్తాను అంటే, లేదు లేదు నాకు అదే కావాలి అంటారు. నీకు ఆకలి తీర్చుకోవడానికి మాంసమే కదా కావాలి అని చెప్పేసి తన తొడ భాగంలో నుంచి ఆ పావురం ఎంత వెయిట్ ఉంటుందో అంత మాంసాన్ని కోసేసి ఇస్తాడనమాట. సో ఆ ఇంద్రుడు అదేవిధంగా ఆ వాయుదేవుడు ఇద్దరు కూడా తమ రూపాలని మామూలుగా తెచ్చుకొని ఆ రాజు యొక్క గొప్పతనానికి నమస్కరిస్తారనమాట. సో ఎవరైనా సరే ఆపదలో మన దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర ఏదైతే ఉంటుందో అది లేదు అనకుండా దానం చేసే గుణం కూడా మనకి ఉండాలి. सहर्ष वीर కర్ణ నే శరీర చర్మ భీ దియా. సో కర్ణుడు మహాభారతంలో మనందరికీ తెలిసిన ఒక యోధుడను. బై బర్తే కవచ కుండలాలతో పుడతాడు. సూర్యుడికి ద్రౌపదికి పుట్టినవాడే కర్ణుడు అనమాట. అయితే బై బర్తే అలా పుట్టడం వల్ల ఆయన బాడీ పార్ట్స్లో ఇవి కూడా మింగిల్ అయిపోయి ఉంటాయి. అవి ఉన్నంత వరకు కర్ణుడు చావడు అని తెలుసుకున్న ఇంద్రుడు తన కొడుకు అర్జునుడికి బలం పెంచడం కోసమని కవచకుండలాలు దానంగా ఇమ్మని చెప్పేసి ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకొని కర్ణుడి దగ్గరికి వస్తాడు. కర్ణుడు కూడా దానం ఇవ్వడానికి రెడీ అయిపోతాడు. అప్పుడు కర్ణుడి ఫాదర్ అయిన సూర్యుడి వచ్చింది ఇంద్రుడని దానం ఇవ్వొద్దని, అయినా సరే తన ముందు చేయి చాచి నుంచున్న ఇంద్రుడికి ఈయన మాటిచ్చాడు కాబట్టి తన కవచకుండలాలని దానంగా ఇచ్చేస్తాడనమాట. సో ఇలాగా మన పురాణాల నుంచి ఎంతోమంది గొప్ప రాజులు ఇలాంటి ఎన్నో త్యాగాలు చేస్తూ తమ కోసం కాకుండా తమ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం వాళ్ళ జీవితాన్ని గడిపారు. అనిత్య దేహ కేలియే అనాది జీవ్ క్యో డరే. సో ఇది మన లైఫ్ అనేది మనం చెప్పలేం, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో చెప్పలేం అన్నమాట. ఇలాంటి లైఫ్ గురించి మనం ఎందుకు భయపడిపోవాలి? వహీ మనుష్య హే కి జో మనుష్య కే లియే మరే. సో మనం ఉన్నంత వరకు కూడా చేతనైతే పక్క వాళ్ళకి సాయం చేస్తూ బ్రతుకుతున్నామా లేదా అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సానుభూతి చాహియే మహావిభూతి హే యహి. సానుభూతి మీన్స్ సింపతి. సో మన చుట్టూతో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కష్టంతో బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి టైంలో మనం అందరి కష్టాలు తీర్చలేం, కానీ సింపతి అనేది చూపించగలుగుతూ ఉంటాము. మనకి దేవుడి మీద చాలా భక్తి ఉంటుంది. రోజు బొట్టు పెట్టుకుంటాం, విభూది పెట్టుకుంటాం. ఆ మహాశివుడు నువ్వు విభూది పెట్టుకున్నావా లేదా అనే దానికన్నా మన పక్కన వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు సాయం చేస్తున్నావా లేదా అనేదే చూస్తాడనమాట. అదే ఆయన విభూది ధరించినంత గొప్పది అంటాడు ఆ సింపతి. వశీకృత సదైవ హే బనీ హుయి స్వయం హి. ఆ శివుడు కూడా మనకి కట్టుబడి ఉంటాడనమాట. ఎప్పుడు మనం కష్టంలో ఉన్న వారికి సాయం చేసినప్పుడు. విరుద్ధవాద్ బుద్ధ కా దయా ప్రవాహమే బహా, వినీత లోక వర్గ క్యా నా సామనే జుకా రహా. అహా వీర్ ఉదార్ హే పరోపకార్ జో కరే, వహీ మనుష్య హే కి జో మనుష్య కే లియే మరే. సో మనందరికీ ప్రిన్స్ సిద్ధార్థ్ అంటే కన్నా గౌతమ బుద్ధ అంటేనే బాగా తెలుస్తుంది. ఎందుకని? ఆయనకు ఉన్న త్యాగానికి అదేవిధంగా పరోపకారానికి ఆయనకి వచ్చిన పేరు గౌతమ బుద్ధ. ఒక కింగ్ అవ్వాల్సిన ప్రిన్స్ మిడ్ నైట్ తన ప్యాలెస్ని వదిలేసి లోకాన్ని ఉద్ధరించడం కోసం బుద్ధిజంని స్థాపించారన్నమాట. ఇలాగా మనుషులందరూ కూడా ఎవరికి తలొంచుతారు అంటే ఎలాంటి స్వార్థం లేకుండా మనిషిని మనిషిగా చూసి కష్టంలో ఉన్న వారికి సాయం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళమే నిజమైన మనుషులు అని కవి చెప్తున్నారు. రహో నా భూల్కే కభీ మధాంత తుచ్చు విత్తమే, సనాత్ జాన్ ఆపుకో కరో నా గర్వ చిత్తమే. మధాంత తుచ్ అంటే ఈ భూమి మీద మనం చాలా గొప్పవి అనుకునేవి ఏంటి? డబ్బు, కీర్తి, పరువు, ప్రతిష్ట, ఇలాంటివన్నీ కూడా మనల్ని కళ్ళు మూసుకుపోయేలా చేస్తూ ఉంటాయన్నమాట. చాలా గ్రీడీగా తయారు చేస్తూ ఉంటాయన్నమాట. వీటన్నిటిని కూడా మనం ఎప్పుడు కూడా తలకెక్కించుకోకూడదు. వీటన్నిటిని మనం మర్చిపోవాలి.
अनाद कौन है यहाँ त्रिलोकनाथ साथ है दयालु दीन बंधु के बड़े विशाल हाथ है. సో మనం ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసినప్పుడు ఏమనుకుంటాము, నా వెనకాల మా ఫాదర్ ఉన్నారు, లేకపోతే నాకు ఇంత డబ్బు ఉంది, లేకపోతే నాకు ఇంత పలుకుబడి ఉంది అని పక్కన వాళ్ళని తక్కువ చేసి చూస్తూ ఉంటాం అన్నమాట. అలా పక్కన వాళ్ళని తక్కువ చేసి చూడడం ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఎవరు అంటే ఆ పరమేశ్వరుడు అనమాట. అలాంటి ఆయన చెయ్య పట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన అండగా దండగా నుంచుంటాడు. అలాంటి గొప్ప శక్తి ముందు మనందరం కూడా తుచ్చులం, ఎందుకు పనికిరాని వాళ్ళం అనమాట. अतीव भाग्यहीन है अधीर भाव जो करे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. సో ఎవరిని భాగ్యహీనులు అంటున్నారు కవి ఇక్కడ? ఎవరైతే మంచిని వదిలేసి చెడు వైపు వెళ్తారో, ఎవరికైతే దేవుడి యొక్క ఆశీర్వాదం ఉండదో అలాంటి వాళ్ళని భాగ్యహీనులు అంటున్నారు. అనంత్ అంతరిక్షమే అనంత్ దేవ్ హే కడే. సో ఈ యూనివర్స్ ఎంత ఇన్ఫినిటో మనందరికీ తెలుసు అనమాట. అలాంటి ఇన్ఫినిట్ అయిన ఈ యూనివర్స్ మొత్తం అంతా కూడా ఆ దేవుడు అనేవాడు నిండిపోయి ఉన్నాడు. మనం ఎవరైతే మన రిలీజియన్ ప్రకారం మనం ఎవరైతే కృష్ణుడు అనుకుంటామో, శివుడు అనుకుంటామో, క్రిస్టియన్స్ ఏమో జీసస్ అనుకుంటారు, ముస్లిమ్స్ అయితే అల్లా అనుకుంటారు, ఎవరన్నా కానివ్వండి, ఆ దేవుడు అనేవాడు ఒక్కడే. ఆ ఒక్క అనంతమంతా కూడా ఒక్కడు నిండిపోయి ఉంటాడనమాట. సమక్ష హి స్వబాహు జో బడా రహే బడే బడే. సో ఈ విశ్వమంతా నిండిపోయిన ఆ శ్రీమన్నారాయణుడి యొక్క చేతులు అనేవి ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళని రక్షించడానికి ముందుకొస్తూ ఉంటాయి. పరస్పరలంబన్ సే ఉటో తదా భడో సబీ. సో ఒకరికొకరం మనం హెల్ప్ చేసుకుంటూ, ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ మనం ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. అభి అమర్త్య అంక్ మే అపంక్ హో చడో సబీ. సో ఎప్పుడైతే మనం ఒకరికి హెల్ప్ చేయాలనుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా ఆ దేవుడు అనేవాడు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. ఆయన రక్షించే ఆ చేతులు ఏవైతే ఉంటాయో మనకి తోడుగా నీడగా మన చేయ పట్టుకొని ఎప్పుడు నడుస్తూనే ఉంటాడనమాట. అభి అమర్త్ అంక్ మే అపంక్ హో చడో సబీ రహో నా యో కి ఏక్ సే నా కామ్ ఔర్ కా సరే వహీ మనుష్య హే కి జో మనుష్య కే లియే మరే. సో ఇలా మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ధైర్యంగా ఉంటారనమాట. ప్రతి ఒక్కరికి కూడా తనకి ఒక తోడు ఉంది అనే నమ్మకం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఒకరికి ఆ నమ్మకాన్ని కలిగిస్తూ ఉంటామో అప్పుడే మనం నిజమైన మనుషులం అవుతాము అని కవి చెప్తున్నారు. మనుష్య మాతృబంధు హే యహా బడా వివేక్ హే. సో ఒక కొటేషన్ ఉంటుందన్నమాట, నేను ఒక మనిషిని నమ్ముతాను, ఒక మనిషికి సహాయం చేస్తాను, ఎందుకంటే నేను కూడా మనిషినే కాబట్టి అని. సో ఎప్పుడైతే మనందరం ఒకరికొకరు తోడుగా ఉంటామో అప్పుడు ఒంటరి వాళ్ళం అనే ఫీలింగ్ మనకి రాకుండా ఉంటుంది. పురాణ పురుష స్వయంభూ పితా ప్రసిద్ధ ఏక్ హే. సో డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి, డిఫరెంట్ కస్టమ్స్ ఉంటాయి, ట్రెడిషన్స్ ఉంటాయి, కానీ అన్నిటికీ మూలం అనేది ఒకటే ఉంటుందన్నమాట. ఎలాగైతే ప్రతి ఒక్కరికి కూడా పీల్చే గాలి ఒకటే ఉంటుందో, మనం ఉండే భూమి ఏదైతే ఒకటే ఉంటుందో, అలాగే ఈ విశ్వాన్నంతా నడిపించే ఆ శ్రీమన్నారాయణుడు కూడా ఒక్కడే అని మనమందరం భావించాలన్నమాట. ఫలానుసార్ కర్మకే అవశ్య బాహుభేద్ హే. మనమందరం కూడా డిఫరెంట్ నేచర్తో ఉంటామన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఒకేలా ఆలోచించరు, ఒకేలాగా బిహేవ్ చేయరు, అండ్ ఒకేలాగా ఒక పనిని చేయరు అనమాట. మనం ఏదైతే మంచి పని చేస్తూ ఉంటామో దాని రిజల్ట్ మంచిగా ఉంటుంది, ఒకవేళ ఏదైనా చెడు పని చేస్తే దాని రిజల్ట్ కూడా చెడుగా ఉంటుంది. పరంతు అంతరైక్యమే ప్రమాణభూత్ వేద్ హే. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది మంచి ఇది చెడు అని చెప్పే వేదాలు కూడా ఒకటే. అంటే మనిషి ఒక్కడే, ఆ మనిషికి ఉండే ఆత్మ ఒక్కటే. మనం ఎంతమంది ఎన్ని విధాలుగా చేసినా ఆత్మ ఏదైతే ఉంటుందో అది ఒక్కడికే చెందింది, ఆ ఒక్కడే ఆ భగవంతుడు. अनर्ध है कि बंधु ही ना बंधु की व्यथा हरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे.
మీరు హిందూస్, మేము ముస్లిమ్స్, మీరు క్రిస్టియన్స్ అని మనల్లో మనమే డిఫరెన్స్ పెట్టుకొని మనం వేరుగా అయిపోయే బదులు మనందరం ఒక్కటే అనే ఒక భావన మనలో కనుక కలిగితే అప్పుడు కష్టమైన సుఖమైన సరే మనం అందరం ఒకటిగా ఉంటామన్నమాట. చలో అభిష్ట మార్గమే సహర్ష కేలితే హుయే. సో అభిష్ట అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి మంచి అనే ఒక మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గంలో మనం అందరం నడవాలి. విపత్తి విఘ్న జోపడే ఉన్హే టకేలితే హుయే. సో మనం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఎన్నో ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో డిజాస్టర్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయినా సరే మనమందరం మనుషులం, కులాలు మతాలు కాదు, మనమందరం మనుషులం అనే ఆలోచన మనకి ఉండాలి. గటే నా హేల్ మేల్ హా బడో నా భిన్నత కభి. సో ఆ డిఫరెన్సెస్ అనేది లేకుండా మనం ముందుకి సాగిపోతూ ఒక్కటై నడవాలన్నమాట. అతర్క్ ఏక్ పత్ కే సతర్క్ పత్ హో సభి. ఎప్పుడైతే అలాంటి డిఫరెన్సెస్ లేని ఒక వేని మనం క్రియేట్ చేసుకుంటామో అప్పుడు ప్రతి ఒక్కరూ ఆ వేలో ఎప్పుడైతే నడుస్తారో అప్పుడు మనం అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. తబీ సమర్థ భావ్ హే కి తరార్తా హుయే తరే. సో మనమే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. వహీ మనుష్య హే కి జో మనుష్య కే లియే మరే. సో ఒక మనిషికి మనిషి తోడుగా లేకపోతే ఇంకెందుకు కులాలు మతాలు అని చెప్పేసి మనకి మనమే అడ్డుగోడ కట్టుకోకుండా ప్రతి ఒక్కరం కూడా మనం మనుషులంలాగా మానవత్వంతో ఉండాలి అని కవి కోరుకుంటున్నారు. దిస్ ఈజ్ యువర్ లెసన్ మనుష్యత. సో మనుష్యత అనే ఈ లెసన్ ద్వారా మైథిలీ శరణ్ గుప్త్ మనమందరం ఒక్కటే అని చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్లో నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.